మీ అన్నగా మీ శాసనసభ్యుడిగా లక్ష్మణ్ కుమార్గా చేతులు జోడించింది మనవి చేసేది ఏంటంటమ్మా, గతంలో జరిగినటువంటి ప్రభుత్వంలో తెలంగాణ వచ్చినాక ధరణి చట్టాన్ని పట్టుకొచ్చి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వాలు ఆ చట్టం ద్వారా మనకున్నటువంటి హక్కు గత 30-40 సంవత్సరాల క్రితం సాదా కాగితం మీద మన తాతలు మన తండ్రులు వెనుకటి రాయించుకున్న కాగితం మీద మనం భూమి సాగు చేసుకుంటుంటే మనం అనుకోకుండా మనకు అనుభవకారులు మన పేరుంది, మనకి ఏది ఇబ్బంది లేదనుకుని కొంచెం నిర్లక్ష్యంగా మన భూమి మనం సాగు చేసుకుంటుంటే ఈ ధరణి చట్టం ద్వారా ఆ అనుభవకారు కాలాన్ని తీసేసి పట్టదారి కాలం వచ్చేసింది. పట్టదారి కాలం రాగానే ఏమొచ్చింది, ఇక్కడ భూములు వెనకడ భూములు ఎవరైతే సాదా కాగితం మన తాతలకు తండ్రులకు ఇచ్చిన ఇతరు పోయి జగిత్యాలలో, కరీంనగర్లో, హైదరాబాద్లో ఉంటారు భూ యజమాని అప్పుడున్నటువంటి భూ యజమాని లేక వాళ్ళ కొడుకులు ఉంటారు. కొడుకుల దగ్గర పోయి మీ తండ్రి మా నాయనకి ఇట్లా రాసి ఇచ్చాడు, మీరు ఈ భూమి మనకు సరి చేయాలి, నేను నా కొడుకు పేరు మీద చేయాలనుకున్న విరాసత్ చేయాలనుకున్న రికార్డులో నా పేరు లేదు, లేదా నా కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలనుకున్న నాకు నా రికార్డులో నా పేరు లేదు, సరి చేయమంటే సరి చేసే అవకాశం లేదు. మా నాయన ఇక్కడ ఏమి ఇచ్చినో తెలియదు, కానీ ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం సగం పైసలు ఇస్తేనే వస్తా అని చెప్పి అనేక ఇబ్బందులు అనేక గ్రామాల్లో ఎదుర్కొన్నారు. మరి అదేవిధంగా ఇలా రెవెన్యూ భూభారత్ ద్వారా మీ యొక్క సమస్యను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భూభారత్ చట్టం ద్వారా ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఉదయం 11 గంటలకు సాయంత్రం 4 గంటల వరకు ఏ ధర్మపురి మండల ఎంఆర్ఓ వారి సిబ్బంది ఇక్కడనే కూర్చొని పరిష్కార మార్గం చేసేటందుకే ఈ సభ ఏర్పాటు చేసినామా. ఇది ఎన్నికల సభ కాదు, ఓట్ల కోసం సభ కాదు. మీ సమస్య కోసం మీ అధికారులు మీ గ్రామానికి వచ్చారు, మీ సమస్య తెలుసుకున్నామని వచ్చారు, మీ సమస్య ఏమి పరిష్కారం చేయగలుగుతారనే ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు భూభారత్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఈ గతంలో మీ పేరు రికార్డులో ఉంటుంది, అనుకోకుండా ధరని వచ్చిన రికార్డులకి మీ పేరు ఎగిరిపోతుంది, కానీ మోకం మీద మీరే ఉంటారు. ఇలాంటి అన్ని సమస్యలు పరిష్కారం చేయాలంటే ఈ భూభారత్లో మీరు దరఖాస్తు చేయాలమ్మా. దయచేసి ఈ రాజ్యం మన ప్రజల రాజ్యం, ఇంద్రమ్మ రాజ్యం ఇవాళ వచ్చింది. ఇవాళ మీ ఎమ్మెల్యే గారు వచ్చిన అమ్మా, ఇలా భూభారతి రెవెన్యూ చట్టం ద్వారా మీ గ్రామానికి వచ్చి మీ అధికారులు వచ్చి మీతో మాట్లాడి పరిష్కారానికి మీకు కాగితాలు ఇస్తాను. మీరు ఇవాళ మీటింగ్ ఎందుకు వచ్చిన తెలుసామా, ఇవాళ మీరు ఏదైతే కాగితాలు మా రెవెన్యూ ఎంఆర్ఓ గారికి వారి సిబ్బందికి మీరు ఇచ్చిన తర్వాత అవి పరిష్కారం చేయకపోతే నేను జిమ్మదారి తీసుకుంటాను. ఈ కాగితాన్ని కూడా ఇక్కడ అధికారుల జవాబుదారి. ఆ విధంగా పనిచేయడానికే మేము మీ గ్రామానికి వచ్చినాము. గత 10 సంవత్సరాలు 2014 నుంచి 18 నుంచి 23 వరకు ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఎన్నడన్నా అధికారులను దూరుకుని వచ్చి ఆ ఎమ్మెల్యే అంటే ఆ మంత్రి అంటే ఇట్లా ఎదురు కూర్చొని ఇద్దరు మాట్లాడినామా, మాట్లాడినా చెప్పండి అమ్మా. ఎట్లా పోతామమ్మా, పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఖజానా ఖాళీ చేసి ఖజానా అప్ప చెప్పింది ద్వారా పరిష్కారం చేస్తే ఒక సమస్య తర్వాత ఒక సమస్య మా ఆర్థిక వనరులను బట్టి రోడ్డు అయిపోట నువ్వు అడిగిన పనులలో 2 పనులు మొదలు పెట్టడానికి శంకుస్థాపన ఉండడానికి వస్తాను విషయాన్ని మనసు చేసుకుంటూ పేరు పేరున గ్రామ ప్రజలందరూ కూడా చేతులు జోడించి మీ లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.